హాయ్, దిస్ ఈస్ సౌమ్య, యువర్ యోగా ట్రైనర్. ఈరోజు టాపిక్ వచ్చి ఆయిల్ పుల్లింగ్. ఇది ఒక ఏన్షియంట్ ఆయుర్వేదిక్ టెక్నిక్. ఇది మీ చిగుళ్ళ వాపు, నోటి దుర్వాసన మరియు నోటి బ్యాక్టీరియా నుంచి ఉపశమనం పొందడానికి ఒక ఏన్షియంట్ టెక్నిక్. ఇది మీ రోజువారీ విధానంలో ఒక అలవాటుగా చేసుకోండి, లేదా కనీసం వారానికి 3 సార్లు చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ దంత సమస్యల నుంచి దూరం చేస్తుంది మరియు ఒకవేళ దంత సమస్యలు ఉంటే మీరు దాని నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇది మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఇది మీ శరీరంలో టాక్సిన్స్ తొలగించడానికి కూడా ఒక సహజమైన, సులభమైన పద్ధతి. ఇక ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? వాస్తవానికి మన నోట్లో 700 కంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. 70 మంది పైన చేసిన ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే, ఈ ఆయిల్ పుల్లింగ్ నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాని గణనీయంగా తగ్గిస్తుంది అని. కాబట్టి ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మీ నోట్లోని హానికరమైన బ్యాక్టీరియా తగ్గుతుంది. ఇక ఈ మన నోట్లోని టాక్సిన్స్ మన చిగుళ్ళ సంబంధిత వ్యాధులకి కారణమవుతుంది. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మన నోట్లోని చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక ఈ రోజుల్లో పిల్లల్లో పెద్దల్లో ఉండే టూత్ క్యావిటీ ఒక సాధారణ సమస్య. ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మీకు ఈ పిప్పి పళ్ళ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. నోటి దుర్వాసనకి అనేక కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా నోటి అపరిశుభ్రత మరియు నాలిక పైపూత వల్ల నోటి దుర్వాసన రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మనం ఈ నోటి దుర్వాసనను తగ్గించవచ్చు. ముఖ్యమైనది, ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మన ముఖ కండరాలకి మంచి వ్యాయామం జరిగి మన ఫేస్ ఎప్పుడు గ్లోగా ఉంటుంది. ఇది గ్యాస్, ఎసిడిటీని కూడా నయం చేస్తుంది. ఇక సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది. ఆయిల్ పుల్లింగ్ చేయడానికి ఏ ఆయిల్స్ వాడాలి? నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ మరియు కోకోనట్ ఆయిల్, వీటిలో ఏవైనా ఉపయోగించవచ్చు. కానీ ఇవి ఆర్గానిక్ లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయ్యేటట్లు చూడండి. నేనైతే పర్సనల్ గా కోకోనట్ ఆయిల్ ని ప్రిఫర్ చేస్తాను. ఇక ఏ విధంగా వాడాలి దీన్ని అంటే, మీరు 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ నోట్లోకి తీసుకోండి. దీన్ని 10 నుంచి 15 నిమిషాలు నోట్లో బాగా పుక్కిలించాలి. ఏ విధంగా పుక్కిలించాలంటే, చిన్నుని కొంచెం పైకెత్తి 10 సెకండ్స్ పుక్కిలించండి, 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. మీరు ఇది మొదటిసారిగా చేస్తున్నప్పుడు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. 30 సెకండ్స్ తర్వాత మీకు దవడలు, కంటలు నొప్పులు వస్తుంటాయి. కాబట్టి మొదటిసారి ప్రయత్నించే వాళ్ళు ఫస్ట్ డే రోజు 2 మినిట్స్ చేయడానికి ప్రయత్నించండి. ఇది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకోండి 10 to 15 minutes కి. పుక్కిలించేటప్పుడు కానీ, పుక్కిలించిన తర్వాత కానీ ఈ నోట్లో నూనె ఎప్పుడు మింగకూడదు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు ఈ నూనెని వాష్ బేసిన్ లో కానీ, సింక్ లో కానీ స్ప్లిట్ అవుట్ చేయకండి. ఎందుకంటే ఇది ఆయిల్ గా ఉండడం వల్ల అక్కడ స్టిక్ అయి ఉంటుంది. ఇది వాటర్ తో కూడా క్లీన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆయిల్ పుల్లింగ్ ఉదయం పూట పరగడుపున చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందొచ్చు మనం. మీరు కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.